అగో మా బావేంది వార్తలు తెమ్మని పంపిస్తే గట్ల గాలి 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 తిరుగుతాడు. కలదాయన కోతి లెక్కనే తిరుగుతాడు కదా. నెత్తి మీద ఎండలన్నీ పోయేటట్టు ఒక సంపుడు చంపుతాను చూడు ఎండ. ఈ ఎండ చల్లకుండా ఎండాకాలం దగ్గరికి వచ్చిందంటే చాలు. ఇక చూడు ఎంత పైరగాలు పోయినా కూడా చెమటలే రాబట్టే. అగో మా బావేంది వార్తలు తెమ్మని పంపిస్తే గట్ల గాలి 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 తిరుగుతాడు. ఈ ట్రాఫిక్ ఒకటి ఈ ట్రాఫిక్ అగో ఇక్కడ చెరుకు బండి ఉన్నది కదా, జంట బాగా కొడుతుంది. కానీ నాకైతే నీ దండం పెడతాను, నా చేతిలో పైసలు లేవు. ఒక గిలాస్ చెరుకు రసం పోయి రాదే. ఇంకా చెరుకు బండి కాడ ఏం చేస్తాను ఎప్పుడు నువ్వు ఫస్ట్ వార్తలు తీసుకురమ్మని కదా నేను పంపించింది. నీ చెవులు ఏమన్నా సూర్లో పెట్టొచ్చినవా? అన్న నీ బాంచనన్న పైసలు లేవే చేతిలో, ప్లీజే. పైసలు లేవు కానీ ఇగో మంచిగా చల్లగా ఇంత చెరుకు రసం వేసి దాంట్లో 2 బర్ఫు గడ్డలు ఇంత బర్ఫు గడ్డలు వేసిన అనుకో కడుపు చల్లగా ఉంటుంది. దండం పెడతాను ప్లీజే. బర్ఫు గడ్డలు వేసి గుత్తంత పోయి. అయితే ఎండాకాలం కదా అన్న దగ్గరికి వచ్చింది, ఎండలు కొడతానాయి. పొలగాళ్ళకు సుత బయళ్ళకు సెలవులు కూడా ఇచ్చిర్రు. మాకు సెలవు ఇస్తలేరు. అది తీసుకురాపో వార్త ఇది తీసుకురాపో అంటారు కానీ నాకు ఎంత ఎండ కొడతాందో వాళ్ళకి ఎరుకుతానా. అబ్బా నీ కడుపు చల్లగా ఉంటదన్న. ఇగో పైసలు అయితే తీయ చెప్తానా. జబర్దస్త్ చల్లగా ఈ ఎండకు కడుపు అంతా చల్ల పడుతుంది. ఇక వచ్చిన వరానమ్మా పోనీ బక్క మూతి దాదా, నీ మూతి ముంగిస మూతి లెక్కుంటది. నన్నేమో వార్తలు పట్టుకురమ్మని నువ్వేమో చల్లగా చల్లగా వేసి ఎత్తుకో కూర్చున్నావా. నేనేమో ఇగో ఈ ఎర్ర టెండలా నీ దండం పెడతా నీ బాధ్యత అనుకుంటా ఇగో చెరుకు బండ్ల పొంట సంత్రాల పొంట గింత్రాల పొంట తిరుగుతానా. చూసినావా బయట ఎట్లున్నదో. నువ్వేమో లోపల కూర్చొని ఏం ఆర్తలు తెచ్చినవా అదేవా ఏం ఇది లైన్ అనుకుంటా చదువుతావు. నా కష్టం నీకేమేరక. అయ్యో బావా ఎండ కొడుతుందా అని ఇక చెత్తిరో గిత్తిరో తీసుకోకపోయినవే నీడ పట్టుకన్ను ఉందువు. అబ్బా ప్రేమగల్ల పాయనము మా ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మీసాలు గల్లేట. అయినా నన్ను బయటికి పంపించినవు, నీకు గింతనైనా న్యాయం ఉన్నదా? గింత ఎండ కొడతాను నాకు చూడు, ఎండ పొద్దు ఎంత కొడతాందో. తెల్లారక ముందుకే ఘోరంగా చంపుతాంది ఎండ. అయినా మా బావ పోతాడు పాపమానికి ఒక సంకల చెత్తిరిచ్చి తోలుతా మంచిగా పట్టుకొని నీడకపోతాడు అనేవన్నీ ఉన్నదా లేదా నీకు? ఏం లేదు, అంత గాయగత్తరు వేసినట్టు ఏదో ఏదో కొడతావు. ఆర్తలు తెచ్చినవా పోయినవా లేదా అని మస్తు డిమాండ్ చేయబడుతుంది. గుద్దనుండా మూతి మీదకెళ్ళి ముంగిస మొకందానా. అయ్యో బావా పుసుకున్న గంత మాట అన్నవేందే. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం చెప్పు. నువ్వు అడిగితే శత్రేం కర్మ ఏమని ఇస్తా నేను నీకు. మాగరే కానీ చెప్పు, ఏందో కాకి గుంతేసుకొని కావు కావని మాట్లాడతావు. ఏందో చెప్పు అసలు ముచ్చట ఏంటిది మరి? కాదే బావా నిన్ను వార్తలు తీసుకురమ్మని బయటికి పంపిస్తే నువ్వు గడ ఏం చేస్తానో చెప్పు. ఎండల కాళ్ళు కాలుతానే అనబడితివి, ఇక చెరుకు బండి కాడ నిలబడబడితివి. ఏం చెప్పాలి నీకు చెప్పు నేను? ఎర్ర చెండలా సూర్యుడు అయితే నా మాడ మీద దప్పుతాంటే మాడింటికలన్నీ ఊసిపోయేటట్టే ఉన్నాయి. చూసినావా? ఆ వార్తల కోసం పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఎండాకాలం మోపైందో లేదో ఎండలు అయితే పొట్టు కొడతానాయి. ఇక ఈ ఎండలకైతే జనాలు బయటికి వెళ్ళేందుకైతే వామ్మో పానం గర్జన మరుగుతుందట. ఇక అందుకనే ఇప్పుడున్న పొలగాళ్ళకు ఒక పూట బళ్ళు కూడా ఇచ్చిరట. చూసినావా ఎంత ఎండ కొడుతుందో చూడుర్రి. ఈ ట్రాఫిక్ సుత ఈ ఎండలకు ఆ ట్రాఫిక్ నాయనా ఇక నా వశం అయితే అయితలేదు. కానీ ఇక చూడు ఇది వార్త ఇయ్యాలి మరి. బావా వచ్చినవా నేదా ఏదా చెప్పునరా. అయ్యో చల్లగుండా. అబ్బా చల్లగున్నదే. ఎవడు పొమ్మన్నారు మరి గంత ఎండలా? నేను వార్తలు తెమ్మన్నా గానీ పిడాత ఎండలు పొమ్మని చెప్పినాను నీకు. ఇగో వార్తలు ఏమన్నది మరి? ఇవాళ వార్త ఏమున్నది? తెలంగాణ రాష్ట్రంలో బొచ్చడి ఎండలు చంపుతానాయి. ఇక ఆ ఎండల కోసం నేను పోయి తిప్పల పడి ఈ వార్త తీసుకొని వచ్చినా గానీ ఇక సరేతి. ఇగో నువ్వులా మేమైతే వచ్చినాం కదా ఇప్పుడు. మా బావి ఇన్నే ఉన్నాడు కాబట్టి ఇగో పెద్ద ఆర్తలు ఏందో ఇప్పుడు చూసుకొని తర్వాత మిగతా ముచ్చట్లు చెప్పుకుందాం. మా బావ తెచ్చిండు ఎండ ముచ్చట్లు. తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమంటున్నాయట ఎండలు. 4500 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిండు మహేష్ బాబు సారు. ఇక ఇయాడు తోటి 4500 హార్ట్ సర్జరీలు చేపించిందట సారు. అంతరిక్షానికి వీడ్కోలు చెప్పిన సునీతక్క ఇక భూమి మీద అడుగు పెడతదట. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువైందట. ఇక చూస్తాంటనే సిగ్నల్ కాడ లైన్లే కడుతున్నారట జనాలు. బయటికెళ్ళి చూస్తే పెంకుటిల్లే గాని లోపల చూస్తే పెద్ద కథే. జరంతా బిర్యానీ తినేటోళ్ళు జాగ్రత్తలో, ఎందుకంటే వెళ్తున్నాయంట బొద్దింకలు. ఆడోళ్లకు స్కూటీలు ఎక్కడా అని అడిగిన కవితక్క ధర్నాలు షురూ చేసింది అక్క. ప్రియాంక గాంధీ స్కూటీలు ఎక్కడ? ప్రియాంక గాంధీ మాకు స్కూటీలు కావాలి.
ప్రియాంక గాంధీ మాకు స్కూటీలు కావాలి. మేడం 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 ఏంటి స్కూటీలు కావాలా గీటీలు కావాలంటావు? అయినా నీకు ఇప్పుడు స్కూటీ ఎందుకు చెప్పు? నేను ఆఫీస్కి రావాలి కదా, నాకు 18 ఏళ్ళు నిండినే, నాకు స్కూటీ కావాలి. ఇగో నీకు స్కూటీ ముచ్చట పెట్టు. 18 ఏళ్ళు నిండి అన్నావు, నువ్వు టింగురాంగా అనుకుంటా నా బండి మీద ఎక్కి సప్పుడేగా ఆఫీస్కి రాబడుతుంది. అయినా నీకు స్కూటీ తోటి ఏం పని చెప్పు? ఇగో కాంగ్రెస్ మేనిఫెస్టోలా ఏం చెప్పింది? 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి స్కూటీలు ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు అసలు ఆ మాటే లేదు. ఇగో ఇందుకోసమనే నేను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకున్నది కదా, ఆమె కూడా డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేస్తాంది. స్కూటీ కటౌట్లతోని ఆమె కూడా పెద్ద యుద్ధమే చేస్తాంది. నేను కూడా పోయి అందులో పార్టిసిపేట్ చేస్తా, నాకు కూడా స్కూటీ కావాలని నేను కూడా ధర్నా చేస్తా. ఇక ధర్నా చేసిన ముఖం లెక్కనే ఉన్నది. కానీ ఇప్పుడు మీరు అందరు ధర్నాలు చేస్తే స్కూటీలు ఇస్తారా? మీ అందరికి తులం బంగారం ఇస్తారా? కానీ అసలు ముచ్చట ఏందో చెప్పిగా. చెప్పినే కదా కవిత కాడ ధూమ్ ధామ్ గా ఎత్తాంది ధర్నా. నేను కూడా పోయి జాయిన్ అవుతా, ఆడోళ్ళందరికీ స్కూటీలు ఇచ్చేటట్టు ఎత్తా. ఇగో నేను ఎప్పుడు కాదు కానీ మీరు కూడా చూడు కవితకి ఏం చెప్తాందో. ఇగో కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీల మేనిఫెస్టో ఇచ్చి గెలిచిలు కదా. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయని బీఆర్ఎస్ శ్రేణులు అడగబట్టిలు. అసెంబ్లీ సమావేశాలు అయితేనాయి కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, మధుసూదనాచారి, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ ఇంకో కొంతమంది ఈ మండలి వద్ద వినూత్నంగా నిరసన చేపట్టిలు. 18 ఏళ్ళు నిండిన యువతులకు స్కూటీలు ఎక్కడ పోయినాయి అని అడుక్కుంటా స్కూటీ కటౌట్లతో నిరసన చేపట్టిలు. ఇగో ఈ ధర్నాల ఇంకా బొచ్చడు మంది పార్టిసిపేట్ చేస్తారట. అవు రానమ్మా చెప్పే బావా. ఇగో నీకు బిర్యానీ అంటే ఎంత ఇష్టం చెప్పే. అబ్బా నువ్వు అట్లా అనకే, నాకు నోట్లో నీళ్ళు ఊరుతాయి. ఇక బిర్యానీ ముచ్చట తీసినావు కదా, మధ్యాహ్నం కూడా అట్లా హోటల్లో పొంటి తీసుకోయి బిర్యానీ తినిపి. అబ్బా ఆశ దోశ అప్పడం బిర్యానీ తింటదట. బిర్యానీ బిర్యానీ తింటే ఏమైతుందో ఎరికేనా నీకు? ఏమైతుంది, కడుపు నిండుతుంది గంతే. బిర్యానీ తింటే కడుపు నిండుతుంది. ఇక గట్టనే కడుపులో కూడా కడుపు నొచ్చినట్టయి అమ్మా అబ్బా అయ్యా అని దావకండ్లకు పోతావు. అప్పుడు నువ్వే తీసుకోపోతావు కదా. ఎట్లయితే తినిపి చాలు. తినిపించుడు కాదే పిచ్చి ముఖం దానా, దీనికి తెలియక మాట్లాడుతున్నదిలా. ఇగో బిర్యానీ బువ్వల ఏమెళ్తానే ఎరికేనా? బిర్యానీ బువ్వల బొద్దింకలు వెళ్తానాయి. మరి ఇక బొద్దింకలు తింటావా? షీపాడుగాను బిర్యానీ బువ్వల బొద్దింకలు అచ్చుడు ఏందంత గలీజ్గా. గలీజ్గానా ఈ ముచ్చట గందుకనే నీకు బిర్యానీకి అవాయిడ్ చేస్తానా. ఇగో ఈ ముచ్చట నువ్వు నేను అనుకుంటు కాదు కానీ అగ్గ ఒక్కసారిగా ముచ్చట చూడు. వామో బయట ఫుడ్ తినాలంటేనే గజ్జు అనిపిస్తున్నది పానము. ఎందుకంటే ఆ ఫుడ్ ఎంత కల్తీ ఉంటుందో, కల్తీ నూనెలే కావచ్చు, కల్తీ అవి ఇవి నాయనా వశం అయితే లేదు చెప్పేందుకు. కాకపోతే ఇప్పుడు రెస్టారెంట్లల్లో బిర్యానీ తినాలన్నా కూడా పానం అయితే అనుకుబుడుతున్నదిలా. ఎందుకంటే ఇగో ఒక ఉదాహరణ చెప్తున్నది. నకిలీస్ రోడ్ ఉన్నది కదా, దా నకిలీస్ రోడ్ దగ్గరనైతే రైల్వే కోచ్ రెస్టారెంట్ ఉంటది. ఆ రెస్టారెంట్ లా బిర్యానీ తినాలంటే భయం అవుతున్నదిలా. ఎందుకంటే బిర్యానీలా బొద్దింకలే వస్తున్నాయంట. ఇక బిర్యానీ తినేదానికైతే తన ఫ్రెండ్స్ తోటి కలిసి రెస్టారెంట్ కు పోయిందట విజయ్ అనే వ్యక్తి. ఇక కైనా పోగానే ఎంబటే బిర్యానీ వడ్డించిరట. కాకపోతే ఆ వడ్డించిన బిర్యానీలా మంచిగా పాపుకుంటా చూస్తే బొద్దింక వెళ్ళిందట. నుల్లా జరకంత బిర్యానీ తినేటప్పుడు ఒక్కసారి అవుట్ సైడ్ ఫుడ్ మనం తీసుకునేటప్పుడు చూసుకుంటా తినుర్రి, చూసుకుంటా చేయరులా. ఎందుకంటే మన పానాల కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా. ఆనే బావా ఎప్పుడన్నా అంతరిక్షంలోకి పోయినావు నువ్వు? అరే అంతరిక్షంలోకి సన్నమామ కథలు మన అమ్మమ్మ మన ఇద్దరికి బువ్వ పెట్టుకుంటా అగ్గ తోక సుక్కపోతాంది చందమామ, ఆడ ముసలమ్మ ఉంటది. మరి అవి కాదా ఈ నాజోళ్ళు ఆడికిడికి ఎవ్వోటి ఆడ కనిపెట్టనికి పంపిస్తారు కదా అట్లా. నేను ఎందుకు పోతా పిల్ల, నన్ను ఎవరు పంపిస్తారు? ఇగో 9 నెలల క్రింద పోయింది కదా సునీతక్క, ఆడశక్తి. మీకు భయం అవుతుంది కానీ మేము పోతానం. అయితే ఆమె పోయి 9 నెలలు అయింది కదా, ఆమెను తీసుకురానికి అన్ని షురు చేసిల్లట మన నాజా వాళ్ళు. ఆడికి ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు వస్తారు కదా ఏరే దేశపు అంటూ, వాళ్ళందరికి ఈడ్కోలు చెప్పి తిరుపయనం పట్టిల్లట. ఇగో అదంతా మనం లైవ్ చూడొచ్చట, ఓసారి చూద్దాం పట్టు. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బిచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల సంధి అంతరిక్షం నుంచి భూమి మీదకి రానికి తెగ కష్టపడ్డారు. అయితే 9 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళా భూమి మీదకి వస్తారు. ఐఏఎస్లున్న మిగతా వ్యోమగాములు వీరికి ఘనంగా వీడ్కొని చెప్పిళ్ళు. అయితే ఫోటోలు దిగుకుంటా ఆ జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకుంటారు. ఇక భూమి మీదకు వెళ్తామో లేదో అని అనుకున్న వ్యోమగాములు స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ద్వారా ఇంటికి ఏరుకోబట్టిళ్ళు. ఇప్పుడైతే ఈ ప్రయాణం షురు అయింది. ఓహో శ్రీమంతుడా, ఓహో శ్రీమంతుడా. ఏంది? అయ్యో
శ్రీమంతుడు అంటే నీకు తెలియదా? శ్రీమంతుడు ఓకే, నువ్వేం చేస్తాను అని. నేనేం చేసుడు కాదు, నీకు మహేష్ బాబు సార్ ఎరికే కదా, ఇయరికే మస్తు యాక్షనింగ్ చేస్తాడు. గైన ఫాలోయింగ్ అయితే ప్రిన్స్ మహేష్ బాబు అని అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా పిల్ల. ఎవ్వరు ఉండరు. ఇగో ముఖ్యంగా అయితే ఆడోళ్ళందరికీ ఎరికే. ఇగో నువ్వు ఎవరి ఫ్యాన్ మరి? మహేష్ బాబు ఫ్యాన్ మరి. గట్లాంటి ప్రిన్స్ మహేష్ బాబు సార్ ఏం చేసిండు ఎరికేనా? పాపము పొలగాళ్ళకు హార్ట్ సర్జరీ ఉంటది కదా, గా హార్ట్ సర్జరీ పాపం గుండె వీకున్నోళ్ళకు గుండెకు రంధ్రం పడ్డోళ్ళకి అయితే సారు మంచి దయతోటి హార్ట్ సర్జరీ అయితే చేపిస్తున్నాడు కదా. అగ్గో చూసినావా, గందుకే నేను ఫ్యాన్. ఎంత మంచి మనసో మా సారుది. అయితే ఇప్పుడు మన మహేష్ బాబు సార్ అయితే 4500 మందికి అయితే హార్ట్ సర్జరీలు చేపించిండట ఈ ఆటతోటి. ఈ ఆటితోనా? ఓ కొడుక, ఇంత మందిని కాపాడిండు బిడ్డ. మరి కాదా, గంత మంచి సార్కే గింత మంచి ఫ్యాన్స్ ఉంటారు, గింత మంది జనాలు సపోర్టింగ్ చేస్తారు. ఇక సినిమాల్లో అయితే శ్రీమంతుడు అని పేరెట్లా పెట్టుకున్నాడో సారు కూడా ఒక ఊరినే కావచ్చు మనుషుల్నే కావచ్చు ఎంత మంచిగా చూసుకుంటాడు. చూడు పిల్ల, ఒకసారి ఆ పిల్లగాళ్ళకు ఎంత మంచి సేవ చేసిండో. నిజానికి శ్రీమంతుడు అంటే ఎవరిని చెప్తారులా, గా సైన్మల మన సార్ ఉన్నాడు కదా, గదేనులా ప్రిన్స్ మహేష్ బాబు సారు. మహేష్ బాబు సార్ని అయితే మంచిగా శ్రీమంతుడు అని చెప్తాము. ఎందుకంటే నిజానికి సార్ చేసే పనులు గట్లుంటాయి. ఎందుకంటే సార్ అయితే ఒక ఊరును దత్తత తీసుకున్నాడు. ఇక గట్లనే చిన్న చిన్న పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే గుండె సర్జరీలు చేపిస్తున్నాడు కదా. ఇగో సార్ అయితే ఈ ఆటికి 4500 మందికి అయితే హార్ట్ సర్జరీలు అయితే చేపించిండట. ఇక సారు గుణము ఎంత మంచిది చెప్పుర్రి. ఇప్పటి వరకు అయితే ఫ్రీగానే 4500 మందికి అయితే హార్ట్ సర్జరీ ఆపరేషన్లే చేపించిండట ప్రిన్స్ మహేష్ బాబు సారు. ఇక నిన్నటి వరకు అయితే 4500 పైన ఆపరేషన్లు జరిపించినట్లయితే మనకైతే ప్రకటించిర్రు. అబ్బా బావా, మనం కూడా పెద్ద ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద సోఫాలు పెట్టుకొని పెద్ద పెద్ద టీవీలు పెట్టుకుందామే. ఎన్ని రోజులు అనక గుడిసెల్ని ఉంచుతావే నన్ను. పెద్ద పెద్ద సోఫాలు పెట్టుకోను, పెద్ద పెద్ద టీవీలు పెట్టుకోను, పెద్ద పెద్ద అవి పెట్టుకోను. మీ అయ్యేమైనా మాకు బాగా కట్టమిచ్చి పెళ్లి చేసింది అనుకుంటానవా? ఆ గుడిసెల్నే ఉండాలి. గుడిసెలనే కాదు, గుడిసెలు కూడా ఎంత మంచి హై ఫైగా ఉంటాలో ఎరికేనా? ఈ ఒగ్గి వీడియో చూడు ఎంత వైరల్ అయిందో. గుడిసె అయినా కూడా పెంకుటిళ్ళ వాళ్ళు ఎంత మంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకొని పెద్ద పెద్ద సోఫాలు వేసుకొని ఎంత మంచిగా ఇల్లు కట్టుకున్నారు. అబ్బు మనం కూడా గట్లనే కట్టుకుందామే ఇల్లు. కట్టుకుందాం కానీ ముందుగా ముచ్చట చూసిన తర్వాత మనం కట్టుకుందాం. చూడు, ఈ మనిషి పల్లెటూరులా సిటీ కల్చర్ చూడాలనుకున్నాడో ఏందో. ఇంకేముంది, తన పెంకుటిల్లుని 5 స్టార్ హోటల్ లెక్క మార్చిండు. బయటకి ఇది పెంకుటిల్లు లెక్కనే కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే నోరెళ్ళ పెడతారు. ఇక అంత మంచిగా ఉన్నది, అంత మంచిగా మార్చుకున్నాడు. ఇంటి లోపల టైల్స్, కబోర్డ్లు, పెద్ద టీవీ యూనిట్, బెడ్రూమ్, మోడర్న్ కిచెన్ తో పాటుగా బెడ్రూమ్ ని కూడా బాత్రూమ్ ని కూడా ఎంత మంచిగా దిద్దుకున్నాడో. ఈ పెంకుటిల్లు వీడియో ఇప్పుడు వైరల్ అవ్వబట్టింది. అన్నా 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 జర నిమ్మలంగా రారా. అదే ఓని ఎగిరిత సలగుండా ఏం ఎగిరిత చేస్తానవు? అరే ఓరు వారి నీ ఎంత చెప్పినా వినరు. ఎంత అగ్గోగోగోగో చూసినావా అనే ట్రాఫిక్ వాళ్ళు ఎంత ట్రాఫిక్ అయింది చూసినావా? నేను కూడా పొద్దుగాల నుండి చూస్తానా బావా, ఏం ట్రాఫిక్ ఏం కథ. నీ అవ్వ నెత్తినొత్తాంది. మనం 8 కొట్టంగానే బయలుదేరుతాను, ఆఫీస్కి వచ్చేసరికి 10:30 అవుతుంది. ఇక ట్రాఫిక్ పెరగకపోతే ఏం చేస్తుంది? 10:30 12 కూడా అవుతుంది ఒక్కోసారి. గంత మంది జనాలు ఊరికే బయటనే తిరగబడతారు. ఎండ కొడుతుంది, ట్రాఫిక్ కొడతలేదు. ఇగో ట్రాఫిక్ ముచ్చట పక్క పెడితే ట్రాఫిక్ సిగ్నల్ కాడ 4 నుంచి 6 నిమిషాల వరకు ట్రాఫిక్ సిగ్నల్ లైట్ వేయకుండానే అట్లనే ఆపుతారట పిల్ల. మరి వాళ్ళు అయ్యో పాపం, మరి ఎండలు ఎట్లా నిలబడతారే? అట్లనే ఉండానే మాడి మష అవుతారు కాదు జనాలు. అందుకనే ట్రాఫిక్ బాగా ఇబ్బందులు అవుతాయట. ఈ ముచ్చట ఒక్కసారి చూద్దామా పిల్ల? చూద్దాం. నీ ట్రాఫిక్ తిప్పలు చల్లకుండా ఏ సందులకు వెళ్ళిపోదామన్నా ఈ భాగ్యనగరంలో వచ్చే ట్రాఫిక్ తయారైంది. ఇగో ఆలస్యంగా పోతేనేమో ఆఫీసులలో, ఆలస్యంగా పోతేనేమో ఇంటికాడలో. ఈ లొల్లులు చల్లకుండా ఎట్లునే చూడుర్రి ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితి. ఇగో అస్తవ్యస్తంగా ఉన్నాయట హైదరాబాద్ ట్రాఫిక్ ముచ్చట్లు. ఇక గతంలో కంటే డబుల్ అయిపోయినాయట ట్రాఫిక్. ఇక పెద్ద పెద్ద రద్దీలు ఉన్న కాడనైతే ఏరియాలల్లా సిగ్నల్ టైం పెంచిరట. ఇక గట్ల సిగ్నల్ టైం పెంచేసరికి ట్రాఫిక్ మొత్తం జామ్ కాక ఏమైతే చెప్పుర్రి. ఇక కొన్ని జాగాలలోనైతే సిగ్నల్ టైం కూడా పెంచకుండానే గట్లనే 4 నుంచి 6 నిమిషాల వరకు అయితే చేస్తున్నారట. ఇక పోలీసులు కూడా ఇది గమనించాలి కదా. చూసిరు కదా ఇగో ఈ అటిక్కి రకార్తలు.
ఇగో ఈ రానమ్మ ఎంత మంచిగా చెప్పింది, ఈ రాజు ఎంత మంచిగా చెప్పిండు. ఇగో గిట్లుంటాయి మరి మా ముచ్చట్లు. ఇగో నుల్లా ఇంకొక పారి ఇసొంటి పెద్ద పెద్ద ముచ్చట్లు మంచి మంచి ముచ్చట్లు మళ్ళా పట్టుకత్తాం. అప్పటిదాకా ఉంటాం మళ్ళా. దండం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.